భారత రాష్ట్ర సమితి దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్ ఈ నెల 27న 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ పడిలోకి అడుగు పెడుతోంది. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నేడు పేరు మారినా జెండా మారలేదు, గుర్తు మారలేదు. 14 ఏళ్ల పాటు ఉద్యమ కాగడా వెలిగించి సాధించిన తెలంగాణను 10 ఏళ్లు అభివృద్ధి పథాన నడిపింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉనికిని చాటుకుంది. 2004-2009 ఎన్నికల్లో పొత్తులతో ముందుకు నడిచింది. ఇప్పుడు రజతోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ టీఆర్ఎస్ పొత్తుల వ్యూహం ఫలించిందా? రాజీనామాల వ్యూహం ఎంత మేర ఫలించింది? స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించారు గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లారు. సరిగ్గా 24 ఏళ్ల కిందట 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు. టీఆర్ఎస్ ఏర్పాటుకు ముందు నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో రవాణా మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి, తెలుగుదేశం పార్టీకి, తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ఉద్యమ సంఘారావం పూరించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నిర్వహించే విషయంపై కేసీఆర్ పగడ్బందీగా వ్యూహ రచన జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందు కాలం నుంచే, అంటే సుమారు మార్చి నెల నుంచే ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాటులో నిమగ్నమైనట్లు సన్నిహితులు చెబుతారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యావంతులు, కవులు వంటి వారితో ఆయన సమావేశమైనట్టు, అప్పటికే కేసీఆర్ మనసులో ప్రత్యేక పార్టీ ఏర్పాటుపై ఒక అవగాహన ఉన్నట్టు చెబుతారు సన్నిహితులు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2001 మేలో కరీంనగర్లో జరిగిన ఒక సమావేశానికి అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ను కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ను తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రకటించారు కేసీఆర్. జయశంకర్ తుదిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సమితితోనే కొనసాగారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొనే ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ 139 స్థానాల్లో విజయం సాధించగా టీఆర్ఎస్ 26 స్థానాల్లో గెలిచింది. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 37 స్థానాలతో ప్రతిపక్షంలోకి మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి 1, సీపీఐకి 2, సీపీఎంకు 3 స్థానాలు రాగా 4 ఇండిపెండెంట్లుగా గెలిచారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని గెలిచిన కేసీఆర్ అప్పటి మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శాఖల కేటాయింపులో వచ్చిన చిక్కుముడిని కేసీఆర్ విప్పారు. తన షిప్పింగ్ పోర్ట్ఫోలియోను డీఎంకే పార్టీ కోసం వదులుకున్నారు. కేసీఆర్ సహకారంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని గమనించిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్కు కేటాయించిన 2 శాఖల్లో ఒకదాన్ని త్యాగం చేయాలని కేసీఆర్కు చెప్పడానికి సంకోచించారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ స్వయంగా మన్మోహన్ దగ్గరికి వెళ్లి తనకు శాఖలు ముఖ్యం కాదు, తెలంగాణ ఏర్పాటు ముఖ్యమంటూ స్వయంగా షిప్పింగ్ శాఖ డీఎంకేకు ఇవ్వాలని కోరారు. సంక్లిష్టంగా కనిపించిన ఈ విషయం కేసీఆర్ నిర్ణయంతో తేలిగ్గా పరిష్కారం కావడంతో మన్మోహన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు తెలంగాణ కోసం ఇచ్చిన ఈ పోర్ట్ఫోలియో తెలంగాణ కోసం మిమ్మల్ని ఒక కర్మయోగిగా మారుస్తుందని ఆ రోజునే మన్మోహన్ సింగ్ కేసీఆర్ త్యాగాన్ని గుర్తించి అభినందించారు. ఇదే విషయాన్ని శాసనసభలో మన్మోహన్ సింగ్కు సంతాన తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగంగా నిలిచింది. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిగా పనిచేశారు. కూటమి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని తెలుసుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం మలుపులు తిరుగుతూ వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటేందుకు 2008లో 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా 7 గెలిచారు. లోక్సభ విశ్వాస తీర్మానం తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ కేంద్రంతో పాటు
అప్పుడు ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మద్దతు ఉపసంహరించుకుంది. 2009లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు ఒకేసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంతో బీఆర్ఎస్ చేతులు కలిపింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలను గద్దె దింపాలన్న లక్ష్యంతో టీడీపీతో చేతులు కలిపిన టీఆర్ఎస్, ఉభయ కమ్యూనిస్టులతో కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏర్పాటైన మహాకూటమితో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ 45 స్థానాలకు గాను 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. 2009 ఎన్నికల్లో చావు తప్పి కన్నులట్టపోయినట్లు మహాకూటమి బొక్కబోర్ల పడింది. వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టింది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలవుతున్నాయనే ప్రచారం భారీగా జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవడంపై తీవ్ర చర్చ జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలన్న యోచనలో వైఎస్ రాజశేఖర రెడ్డి దూకుడు ప్రదర్శించారు. అయితే 2009 సెప్టెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడంతో ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు ఆ పార్టీకి కొత్త కాదు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తీవ్రంగా దాడి చేసింది. 2005లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేర్చుకుని టీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచారు. 2009లో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాగేసుకుంది. ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల్లో చతికిలపడిన ప్రతిసారి ఉప ఎన్నికలతో పుంజుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇదే పరంపర. టీఆర్ఎస్ కనుమరుగు అన్న ప్రచారం బలంగా వినిపించిన ప్రతిసారి ఉప ఎన్నికల్లో ఘన విజయాలతో ఊపిరి పీల్చుకుంది. 2001 సెప్టెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలవడంతో ఈ పరంపర మొదలైంది. తెలంగాణ ఉద్యమాన్ని తాను అనుకున్నట్టు నడిపించాలని కేసీఆర్ భావించిన ప్రతిసారి ఆయన వ్యూహం, అస్త్రం, రాజీనామాలు ఉప ఎన్నికలే. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో ఉప ఎన్నికలు సర్వసాధారణంగా మారాయి. తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను అందరూ గుర్తించేలా చేశాయి. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల నుంచి మొదలైన ఉప ఎన్నికల పరంపరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు కొనసాగాయి. 2008లో 16 స్థానాలకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 7 స్థానాలు గెలుచుకుంది. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకుంది. 2011లో 1 స్థానం, 2012లో 5 స్థానాలను కైవసం చేసుకుంది. ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన కేసీఆర్ తెలంగాణ ఆకాంక్ష జనం గుండెల్లోకి బలంగా ఉందని గుర్తించారు. సాంకేతికంగా సంఖ్యాబలం లేకున్నా జనం ఆకాంక్షను నెరవేర్చాల్సిందేనని అనేకమార్లు పట్టుబట్టారు. కేసీఆర్ ఎంత మొండివాడో కరీంనగర్ ఉప ఎన్నికనే ఉదాహరణగా చెప్పుకుంటారు. కాంగ్రెస్ వల్లే గెలిచారన్న ఎం సత్యనారాయణరావు విమర్శను సవాల్గా తీసుకుని 2006లో రాజీనామా చేసి కనీవిని ఎరుగని మెజార్టీతో కరీంనగర్ నుంచి గెలిచారు కేసీఆర్. ఆ ఎన్నిక ఎంత ప్రభావం చూపిందంటే రాష్ట్రం విడిపోతుందన్న ఉద్దేశంతో ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బాగా పెరిగింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్ పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. 11 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే అటు సీమాంధ్రలోనూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభిస్తామన్న హెచ్చరికలతో కేంద్రంలోని యూపీఏ సర్కార్ మల్లగుల్లాలు పడింది. అనేక దఫాలుగా తెలంగాణ, సీమాంధ్ర నేతలతో చర్చలు జరుపుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను చాపకింద నీరులా విస్తరిస్తూ ముందుకు వెళ్లారు. దేశవ్యాప్తంగా 36 పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయింది.